హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాసార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఆ ట్వీట్ తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టింది అని చెప్పేసి అంటున్నారు సార్. దీన్ని వైసీపీ వాళ్ళు కూడా ఎక్కువ ప్రచారం చేస్తున్నా అంటున్నారు. అంతలా ఆ ట్వీట్లో ఏముంది సార్ అసలు? జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఒక రకంగా ఆయన వివాదాలు వద్దనుకుంటే కూడా వివాదాల్లోకి లాగుతూనే ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలు ఎలాగ ఉంటాయంటే ఎవరు కూడా అతీతులు కాదు రాజకీయాలకి. నువ్వు సైలెంట్గా ఉండాలన్నా కూడా కుదరదు. మా వైపు ఉంటేనే నువ్వు మావాడు, లేకపోతే నువ్వు మా ఎనిమి. అలాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎవరి వైపు లేడు, ఎవరికి మద్దతు ఇవ్వలేదు, కనీసం ఒక ట్వీట్ కూడా ఎవరికి అనుకూలంగా చేయలేదు. సైలెంట్గా ఆయన పని ఏదో ఆయన చేసుకుని వెళ్తున్నాడు. అయితే నిన్న 101వ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే, మీ పాదం మోపక దరిత్రి చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లుతోంది, పెద్ద మనస్సుతో ఈ దరిత్రిని ఈ గుండెను తాకిపోతాత అని పెట్టాడు. సో అతను ఉద్దేశం ఏంటంటే, మిస్ అవుతున్నామని. జనరల్గా మామూలుగా ఎప్పుడైనా మనం ఒక ఇది పెట్టేటప్పుడు ఇలాంటిది కొద్దిగా అడ్జెక్టివ్స్ వాడడం, కొంచెం ఎగ్జాగరేట్ చేయడం, అలా. నిజానికి ఆయన పాదం లేకపోతే దరిద్రం చిన్నపోలేదు. అందరూ వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, ప్రపంచం వెళ్తూ ఉంటుంది. ఎవరు ఇక్కడ ఇండిస్పెన్సిబుల్ ఏం కాదు. వాళ్ళ చారిత్రకంగా వాళ్ళ రోల్ ఏంటనేది అంతవరకే. కానీ వాళ్ళు లేకపోవడం వల్ల ప్రపంచం ఏమి కుంపలు మునిగిపోవు. మహామహా వాళ్ళంతా మేము లేకపోతే ప్రపంచం ఏమైపోతుంది అనుకున్న వాళ్ళందరూ పోయారు. ప్రపంచం జరుగుతూనే ఉంటుంది. కానీ చెప్పేటప్పుడు ఏంటంటే, నువ్వు లేకపోవడం వల్ల ఎంత ఘోరంగా ఉంది, ఎంత ఘోరంగా ఉందని చెప్తుంటారు. సో అలాగా ఈయన నీ పాదం మోపక దరిత్రి చిన్నపోతుంది, తెలుగు గుండె తలడిల్లుతుంది అనేది ఈ రెండు పెట్టాడు. దీన్ని వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే, మీరు లేకపోవడం వల్ల తెలుగుదేశం చిన్నపోయింది, తెలుగు కార్యకర్తలంతా కూడా తలడిల్లుతున్నారు అని పెట్టాడు. నిజానికి ఎన్టీఆర్ ఎప్పుడో ఆయన నుంచి తెలుగుదేశం పక్కకు వచ్చేసింది, ఆయన దూరం అయిపోయాడు. అప్పటి నుంచి తెలుగుదేశం సర్వైవ్ బాగానే అయింది. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏమైందంటే, ఆయన ఆర్గనైజర్ కాదు బేసిక్గా. ఆయన బేసిక్గా ఏంటంటే ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం, తర్వాత ఒక 10 మందితో టీం వర్క్ చేయడం అలాంటివి ఆయనకు అలవాట్లేదు. సో ఆయన సింగిల్ మ్యాన్ దీంట్లో ఉంటారు. సో ఆ క్రమంలో చంద్రబాబే పార్టీని ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ కూడా చూసుకునింది కూడా అప్పుడు చంద్రబాబే. అందుకని ఆయనకి పార్టీ ఆర్గనైజేషన్ మీద కంట్రోల్ ఉంది. సో ఓవరాల్గా ఈ లక్ష్మీపార్వతి ఈయనతో రావడం, అక్కడ ఒక కోటరీ ఏర్పడడం, దాంతో చంద్రబాబుని దూరం పెట్టడం, దాంతో చంద్రబాబుకి కోపం రావడం, మనం దూరం పెడుతున్నారని. అట్ ద సేమ్ టైం ఇంకొంతమందిని కూడా దూరం పెట్టారు. దీంతో చంద్రబాబు వీళ్ళందరిని ఆర్గనైజ్ చేసి ఒక చిన్న సైజు తిరుగుబాటు చేసి ఆయన్ని పక్కన పెట్టేశారు. ఆయన కూడా కొన్ని అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం అలాంటివి చంద్రబాబు కలిసి వచ్చింది. అట్లాగే చంద్రబాబు అప్పటి నుంచి కూడా వ్యవస్థల మీద పట్టుండడం, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలో తెలిసి ఉండడం, దీని ద్వారా ఇటు ఈనాడు కావచ్చు, కొన్ని న్యాయ వ్యవస్థ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరినీ అతను ఆర్గనైజ్ చేసుకోగలిగాడు. ఇవన్నీ పక్కన పెట్టేశాడు. సో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం నిజానికి ఊరికే ఆయన పేరు అప్పుడప్పుడు మహానాడులను అవో చంద్రబాబు వాడుకుంటాడు తప్ప, అదర్వైజ్ ఎన్టీఆర్ లేకపోవడం వల్ల తెలుగుదేశంకి వచ్చిన నష్టం ఏం లేదు. ఎన్టీఆర్ లేకుండానే తెలుగుదేశం చంద్రబాబు ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఓన్లీ ఒక సింబాలిక్గా ఎన్టీఆర్ని యూజ్ చేసుకోవడం. ఎందుకంటే ప్రతిదానికి ఎవరో ఒక సింబల్ కావాలి మనకి చారిత్రకంగా. అలాగా వీళ్ళు సింబాలిక్గా వాడుతుంటారు. అలాగా ఎన్టీ రామారావుని వాడుతున్నారు తప్ప, ఎన్టీఆర్ లేకపోవడం వల్ల దరిద్రి చిన్నపోయేదేం లేదు. తెలుగు ఏం చెప్పినట్టు తెలుగు గుండె తలడిల్లేది కూడా ఏం లేదు. కాకపోతే ఇతను ఒక మిస్ అవుతున్నట్టుగా ఫీలింగ్లో పెట్టాడు. దీన్ని వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తెలుగుదేశం నిర్వీర్యం అయిపోతుంది, మీరు రండి అని ఎన్టీఆర్ పిలుస్తున్నట్టుగా వీళ్ళు వ్యాఖ్యానించారు. దీంతో తెలుగుదేశంలో
చంద్రబాబుకు అవమానంగా ఉంది ఈ ట్వీట్ చేస్తే, అంటే చంద్రబాబు సరిగ్గా నడపట్లేదా తెలుగుదేశం పార్టీని, ఇలాంటిది వస్తుంది. సో ఇది వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఎన్టీఆర్ని ఉపయోగించుకొని తెలుగుదేశంలో కొంత చీలికి తేవడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానులు చాలామంది తెలుగుదేశం అభిమానులు కూడా, ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం అభిమానులుగా కూడా చాలామంది ఉంటారు. అందువల్ల మామూలుగా కూడా తెలుగుదేశం ఈ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అప్పుడప్పుడు తెలుగుదేశం ర్యాలీలలో సభల్లో పాల్గొనడం, బ్యానర్లు కటౌట్లు పెట్టుకోవడం, సో ఈయన సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడం. నిన్న కూడా ఇక్కడ కూడా మనం చూసాము, ఎన్టీఆర్ ఘాట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వెళ్ళినప్పుడు సీఎం అని మాట్లాడడం, ఇలాగా చేశారు. సో ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి వైసీపీ వాళ్ళే కూడా ఇలా ఆర్గనైజ్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా మాట తోలకుండా సైలెంట్గా ఉండిపోయాడు. ఎందుకంటే ఆ మధ్య బాలకృష్ణ కూడా అతను చంద్రబాబు అరెస్ట్ని కూడా ఖండించలేదు కదా అని ఎవరన్నా అయితే ఐ డోంట్ కేర్ అన్నాడు. అంటే బాలకృష్ణ అభిప్రాయమే మిగతా వాళ్ళది, కానీ మిగతా వాళ్ళు కొద్దిగా ఇతని పట్ల మరీ మనం వ్యతిరేకం చేసుకోవడం ఎందుకు అన్నట్టుగా చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఉన్నారు. అయితే మొన్న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి చంద్రబాబు ఇటు బాలకృష్ణ ఇద్దరు కూడా బర్త్డే విషెస్ చెప్పలేదు, ఓన్లీ లోకేష్ మాత్రం చెప్పాడు. దీని మీద కూడా దుమారమైంది. అట్లాగే మొన్న ఎన్నికల రోజు ఇతను బ్లూ షర్ట్ వేసుకొచ్చాడు. అతను మరి కాన్షియస్గా ప్లాన్డ్గా వేసుకొచ్చాడా లేకపోతే మామూలుగా అతనికి అనిపించి ఆ షర్ట్ వేసుకొచ్చాడో తెలియదు. ఎందుకంటే ఒక్కోసారి మనం ఏ షర్ట్ వేసుకుంటాం అనేది పెద్దగా కాన్షియస్గా కూడా వేసుకోకపోవచ్చు, ఒక్కోసారి కాన్షియస్గా కూడా వేసుకోవచ్చు. మరి అలాగే వేసుకున్నాడు లేదు తెలియదు, కానీ అతన్నైతే బ్లూ షర్ట్ వేసుకొచ్చాడు. ఎంతైనా వైసీపీకి ఫేవర్ అతను, ఎందుకంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది ఒక రకంగా సిగ్నల్ ఇచ్చాడు, నేను బ్లూ షర్ట్ వేసుకొని వచ్చాను కాబట్టి మీరు వైసీపీకి వేయండి అని అభిమానులకి చెప్పకనే చెప్పాడు అని వైసీపీ వాళ్ళు దాన్ని ట్వీట్ చేశారు. ఎంతో కొంత జూనియర్ ఎన్టీఆర్కి అన్యాయం జరుగుతుంది తెలుగుదేశంలో. లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టారు, అంతకుముందు తీసుకొచ్చి వాడుకున్నారు. చంద్రబాబు నందమూరి ఫ్యామిలీని అవసరమైనప్పుడు వాడుకుంటాడు, లేనప్పుడు పక్కన పెట్టేస్తాడు అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. నిజానికి నందమూరి ఫ్యామిలీలో ఎబ్సెంట్గా ఉంటే చంద్రబాబు ఏం చేయగలడు? ఇప్పుడు ఆయన ఎవరు, మన బాలకృష్ణ హరికృష్ణ పార్టీ పెట్టాడు, తెలుగు తల్లి ఏదో అన్న తెలుగుదేశం. సో ఏమైంది అది? సో ఇది ఏంటంటే ఇక్కడ నిజంగా ప్రజల్లో ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు, ఒక నిమిషం ఆయన గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడగలదా పొలిటికల్ ర్యాలీలో? ఎవరికైనా అర్థమయ్యేట్టుగా మాట్లాడగలరా? సో ఒక 2 నిమిషాలు కూడా ఆయన కరెక్ట్గా తాను ఏం చెప్పదలుచుకున్నాడు అనేది మాట్లాడలేడు. అలాంటప్పుడు ఆయన ఎలా రాజకీయాల్లోకి రాణిస్తాడు? అప్పటికీ చంద్రబాబు ఆయన ఇమేజ్ అవసరం కాబట్టి ఆయనకి ఏదో అక్కడ ఇచ్చాడు, నడుస్తుంది. అంటే క్లియర్గా ఏంటంటే చంద్రబాబు అయినా కూడా తన తర్వాత తన కొడుకు, ఏ రీజనల్ పార్టీలైనా అదే అనుకుంటాయి. జగన్ వాళ్ళ నాన్న అదే అనుకున్నాడు, ఇక్కడ కేసీఆర్ అదే అనుకున్నాడు. సో ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడుకు లేదు, కానీ కొడుకుంటే రాజకీయాల్లోకి వచ్చేవాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ అంతా కూడా ఉన్నారుగా ఆల్రెడీ రాజకీయాల్లో. కాబట్టి ఇక్కడ రీజనల్ పార్టీస్లో ఈవెన్ నేషనల్ పార్టీ కాంగ్రెస్లో అయినా కూడా నెహ్రూ ఫ్యామిలీ అంతా ఎందుకు ఉంది? ఇంకా ఎందుకు రాహుల్ గాంధీ నాయకుడు ఉన్నాడు? మనకి జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు ఇస్తాడు? అది లేనప్పుడు సైలెంట్గా ఉండాలి. అతను రెండో మార్గం ఎన్నుకున్నాడు. మనం ఎందుకు లోకేష్ని సీఎం చేయడానికి కష్టపడాలి, మన కెరీర్ అన్న చూసుకుందాం. ఎందుకంటే అటు వెళ్తే పొలిటికల్గా తనకి పెద్ద గెయిన్ ఏమి ఉండదు, లోకేష్ నీడల్లో ఉండాలి, తనని ఎదగనీరు, క్యాంపెయినింగ్లకి చిన్న వాడికి వాడుకుంటారు తప్ప మిగతా వాటికి చేయరు. ఇప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ కన్నా ఇంపార్టెన్స్ ఇచ్చారు, జూనియర్ ఎన్టీఆర్కి అది కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లోకేష్కి కాంపిటీషన్ కాదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు. ఆ భయం చంద్రబాబుకు ఉంటుంది. అందువల్ల క్యాంపెయిన్లకు అటువంటి వాటికైతే ఓకే, కానీ రెగ్యులర్గా అతన్ని గవర్నమెంట్లో పార్ట్ చేయడం కానీ, అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చంద్రబాబు చేయడు. సో ఈ కాన్ఫ్లిక్ట్ నడుస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా ట్వీట్తో మళ్ళీ ఒకసారి ఇది గోలైంది. అంటే చంద్రబాబు రేపు పొద్దున ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం
ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ని రావాలనే ప్రజల సంఖ్య బాగా పెరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశాన్ని వీళ్ళు ఇంకా కాపాడలేరు, జూనియర్ ఎన్టీఆర్ రావాలని. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు పట్టించుకోరు. సో దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.